నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయమ్మ గారి వల్లే ఈరోజు వైసీపీ పరిస్థితి ఇలా ఉంది అంటే ఇంత ఓటమి పాలు అవ్వడానికి విజయమ్మ ఇంకా షర్మిల గారే కారణం అని చెప్పేసి అయితే కొన్ని రోజుల నుంచి వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. అయితే దీనికి ఆద్యం పోస్తున్నట్టు వైసీపీ నేతలు కొంతమంది అంటే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరుగుతుంది. కేవలం విజయమ్మ గారు ఒక వీడియో వల్ల, విజయమ్మ గారు మౌనంగా ఉండడం వల్లనే ఈ రోజు పార్టీకి పరిస్థితి పట్టిందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని ఇంకా దూరం పెడతారా, లేకపోతే విజయమ్మని దగ్గర తీసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే విజయమ్మ గారి వల్లనే, విజయమ్మ గారి యొక్క వీడియో వల్లనే ఈ రోజు వైసీపీ పరిస్థితి ఇలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా ఉంది. కొంతమంది ఎవరైతే నేతలు ఉన్నారో ప్రజల్లో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోవడానికి కారణం ఈ రోజు విజయమ్మ వీడియోనే అని చెప్పేసి కొంతమంది నేతలు ఇంటర్వ్యూలలో బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని దూరం పెడతారా, లేకపోతే అదంతా కాదు ఆమె ఎప్పటికీ నా అమ్మాయి అని చెప్పేసి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా? అసలు ఏం జరుగుతుంది, మరి నెక్స్ట్ ఏంటంటారు? తన కోటని తల్లే కూల్చేసింది. ఇవాళ తన కంచు కోటని చెల్లెళ్ళే ఛిద్రం చేశారు. మరి 50% పైగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కంచు కోట అలాంటిది ఇవాళ కుప్పగూలిపోయింది. ఏది ఒక్కసారిగా 40%కి పడిపోయింది. 151 స్థానాల నుంచి మధ్యలో 5 లేచిపోయింది. 11 స్థానాలకి పడిపోయిన పరిస్థితిలో ఏది తల్లే కారణమని తల్లి అమెరికా నుంచి వదిలిన వీడియో, అవినాష్ రెడ్డిని ఓడించండి, షర్మిలను గెలిపించండి అన్నటువంటి ఆ ఒక్క చిన్న వీడియో ఇవాళ ఇంత పెద్ద పార్టీని ఇంత ఘోర ఓటమికి గురి చేసిందన్న అదొకటే కాదు. ఒక వీడియో ఒక పార్టీని ఓడిస్తుందంటే ఎలా ఉంది నీకు? కొంచెం ఎదిగా ఉంది. అలా కాదు. అసలు తల్లికి అతనికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి? తేడా ఎక్కడొచ్చింది? తప్పెవరిది? తల్లిదా, కొడుకుదా? మొన్న కూడా సమీక్షలో తన ఛాంబర్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులతో ఏమన్నాడు? వాళ్ళలో భరోసా పెంచుదామని. ఎవరున్నా పోయినా ఏమీ కాదు, పోయేవాళ్ళు పోనీయండి, ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరున్నారు పార్టీ పెట్టినప్పుడు? నేను మా అమ్మే కదా అన్నారు. కానీ విన్నాళ్లలో ప్రశ్న ఏంటి? అమ్మ లేదు కదండి, అమ్మని మీరే పంపేశారు కదండి, అమ్మని మీరే నెట్టేశారు కదండి, మన కోసం పాదయాత్ర చేసిన చెల్లిని మీరే అవమానించారు కదండి. వచ్చేస్తాయి కదా. ఏది బాబాయ్ హత్య వచ్చేస్తుంది, బాబాయ్ కూతురు సునీత పోరాటం గుర్తొస్తుంది. అంటే కుటుంబంలో కలతలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంచుకోటని కూల్చేశాయి. అది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఏంటి? ఇవాళ అతను ఓటమిని కోరుకున్నది ప్రత్యర్థులు అది ఎటు కోరుకుంటారు. తెలుగుదేశం కోరుకుంటుంది, జనసేన కోరుకుంటుంది, బీజేపీ కోరుకుంటుంది, కమ్యూనిస్టులు కోరుకుంటారు. ఎందుకని? వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి. తర్వాత బాధితులు కోరుకుంటారు. ఏది? ఆయన బాధలు పడ్డారు కదా ఆయన పరిపాలనలో, వాళ్ళందరూ ఇతను పోవాలనే కోరుకుంటారు. అది తప్పు కాదు. ఇక్కడ ఓటమిని కోరుకుంది ఎవరు? జగన్ పతనాన్ని కోరుకున్నది జగన్ మనుషులు, జగన్ ఇంట్లో వాళ్ళు. బాగా చెప్పావు. ఏది? తల్లి కోరుకుంది, చెల్లెళ్ళు కోరుకున్నారు. ఇవాళ వైఎస్ కుటుంబమే వైఎస్ కొడుకు సింహాసనాన్ని కొల్లగొట్టింది అనేది వాస్తవం. మరి ఇప్పటికైనా అతనిలో పశ్చాత్తాపం ఉందా? ఇప్పటికైనా అతనిలో మార్పు ఉందా? ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ కదా ఎత్తుక్కోవాల్సింది. జగన్ ఎక్కడ పోగొట్టుకున్నాడు? తల్లి దగ్గర పోగొట్టుకున్నాడు, తల్లి చెల్లి ఇద్దరి దగ్గర పోగొట్టుకున్నాడు. అక్కడ ఎత్తుక్కోవాలి. ఏది? మొన్న చూసావు జయంతి ఇడుపులపాయలో. కానీ అక్కడ ఎక్కడ కూడా తల్లిని ఓదార్చుతున్నట్టు కానీ దగ్గర తీసుకున్నట్టు కానీ మనకి ఎక్కడ కనిపించలేదు కదా సార్. అంటే 2 నిమిషాలు కూడా తన దగ్గర తీసుకున్నట్టు లేదు. ఇలా దగ్గర తీసుకుని చాలా ఫీల్ అయింది. ఏది? కొడుకుని కావలించుకుని వాటేసుకుందామన్న తల్లి కొడుకు ఏదో ఊరికే భుజం తట్టి వెళ్ళిపోయేసరికి తమ్ముడిని వాటేసుకుని ఏడ్చింది. ఎవరు? విజయమ్మ. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని మరి బోరున ఏడ్చిన పరిస్థితుల్లో. అంటే ఇప్పటికీ తల్లి పట్ల నిరాదరణేనా? ఆ తల్లి ఏడుపుల్లో మనకు అది ధ్వనించింది. ఏంటి? కొడుకు ఇప్పుడు ఏది? ఆమె తప్పు లేదు, తన కూతుర్ని గెలిపించుకోవాలని ఏ తల్లి కోరుకోదు.
ఇప్పుడు ఇద్దరు రెండు కళ్ళు కదా, అవును. తను చెప్పింది కదా, నా కుటుంబం ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది అంద. ఎప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ లిస్టు రిలీజ్ చేస్తూ షర్మిలతో ఇడుపులపాయ ఘాట్లో అవును. అలాంటి తల్లిని ఇంకా వీళ్ళు నలిపేస్తారా? ఇప్పుడు అన్న చెల్లి మధ్య తను నలిగిపోతున్న పరిస్థితుల్లో జగన్ చేసిన తప్పులు ఇవాళ అతను సరిదిద్దుకోవాలి. ఏంటి అతను చేసిన ప్రధాన తప్పు? తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా తొలగించటం తప్ప కాదా? ప్లీనరీలో ఏంటంటే అవునండి, సింపుల్గా అంటావేంటి? అవునండి, గట్టిగా చెప్పాలి కదా. ఎందుకంటే మరి నువ్వే చెప్పావు, పార్టీలో పెట్టినప్పుడు ఉన్నది ఎవరు? నేను, అమ్మే అన్నప్పుడు ఆ అమ్మని గనక నువ్వు జీవితకాలం కొనసాగించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు తల్లితో పంచాయతీ సెటిల్ చేసుకుని, ఆ చెల్లితో ఆస్తులు, ఆ పంచాయతీ ఉంది కదా, అది కూడా సెటిల్ చేసేసుకొని వాళ్ళని గనక ఆదరించి ఆ కుటుంబం గనక మళ్ళీ ఏకమైతే ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆయన అభిమానుల్లోకి, ఏది ప్రత్యర్థుల్లో కాదు, ఆయన పోగొట్టుకున్న ఓట్లు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఓట్లు పోగొట్టుకున్నాడు? నీకు దగ్గర దగ్గర 11% ఓట్లు పోయాయి. 11% ఓట్లు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్సే వచ్చాయి. నీకు సింక్ అయింది కదా. అతను పోగొట్టుకున్న ఓట్ల శాతం 11%, అతనికి వచ్చిన సీట్లు 11 వచ్చాయన్నమాట. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళా తల్లిని తీసుకొచ్చి గౌరవ అధ్యక్షురాలుగా నియమించుకోవాలి. ఫస్ట్ స్టెప్. మరి వస్తారంటారా విజయమ్మ గారు? మరి సుముఖంగా ఉన్నారంటారా? రాకపోతే కొడుకుతో తేడా వస్తే మళ్ళీ లేనిపోయింది, ఇంకా నువ్వు లేనిపోయింది పెట్టబాకు, ఇప్పటికైనా పంచాయతీ చాలు. ఇతను వెళ్ళి రమ్మంటే గిర్రున పరిగెత్తుకొస్తుంది అనమాట. ఎందుకంటే కొడుకు అంటే అంత ఇష్టం. సన్నీ బాబు, నువ్వు సన్నీ బాబు విషయం నువ్వు అట్లా మాట్లాడబాకు. విజయమ్మ అంటే షర్మిల అంటే ప్రేమే కాదన్నాము. ఇప్పుడు షర్మిల అంటే వాళ్ళ నాన్నకి ఎక్కువ ప్రేమ. జనరల్గానే మేల్ చైల్డ్ తల్లికి ఇదిగా ఉంటాడు, ఫిమేల్ చైల్డ్ డాడీకి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ఇవాళ చూస్తేనేమో అతను తల్లితో చెల్లితో సెటిల్మెంట్కి సిద్ధంగా లేడు. ఇంకా అతని పైన భార్య ప్రభావం, మేడం భారతి, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ రెండు ఉచ్చుల నుంచి ఇతను బయటపడాలి. రైట్. ఎవరు అంటే ఓన్ డెసిషన్స్ తీసుకోవాలంటారా సార్? మరి ఇప్పుడు ఆలోచించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా కూడా అందరి మీద ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక వార్త కూడా ఉంది. ఇప్పటికైనా కనీసం ఈ ఓటమి నుంచెల్లైనా తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేస్తే మరి మంచిదంటారా? ఇప్పుడు నిన్న మాటే పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? అమ్మ నేనే కదా అన్న మాటలో పక్కన అమ్ముంటే బాగుండేది, చూడడానికి ఎలా ఉండేది? బాగుండేదని మళ్ళీ సింపుల్గా అంటున్నావు, బాగా గట్టిగా అనాలి. ఏది భలే బాగుండేది. ఆయన పక్క కుర్చీలో అమ్మ గనక ఉండి ఇదే మాట పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? నేను మా అమ్మే కదా అని కనుక చూపించాడు అనుకో, ఇంకా ఎదురాళ్ళంతా ఒక జోష్, ఒక భరోసా వచ్చి ఉండేది. అంటే ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ గాయాలకి చికిత్స చేసే డాక్టర్ ఎవరు? విజయమ్మ. ఎస్, స్పెషలిస్ట్ డాక్టర్ వైఎస్ విజయమ్మ వచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్జరీ చేస్తే తప్ప అది లేచి మళ్ళీ నిల్చునే అవకాశం లేదు. లేకపోతే ఇంకా కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎవరు? అసలు డాక్టరే ఎవరు? డాక్టర్ సునీత. ఇంకా ఆమె అసలు అటు రోగులకి వైద్యం చేస్తుంది, ఇటు పార్టీకి కూడా చేస్తుంది. మరి ఆమెతో పంచాయతీ చేసుకోగలడా? అవినాష్ని వదులుకోవాలా ఆమెతో పంచాయతీ అయితే? అసలు నీకు తెలిసిన డాక్టరు ఇంకా నాతో తెప్పించుకుంటావు డాక్టర్ షర్మిల, డాక్టర్ బ్రదర్ అనిల్ కుమార్, వీళ్ళతో కూడా మరి చికిత్సకు అతను సిద్ధపడాలి. రైట్ సార్, చూడండి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.